హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కలగూరగంప ఛానల్. నేను మీ వాసవి కాసంనేని. ఏంటా ఈరోజు మన ముందుకి ఏం తెచ్చేసింది అనుకుంటున్నారా? చూపిస్తాను, మీరే గెస్ట్ చేసేయండి. ఏంటా ఇవన్నీ అనుకుంటున్నారా? రొటీన్గా మనం ఎప్పుడు చేసుకునే కారప్పొడి, కందిపొడి ఇలా కాకుండా చికెన్తో కారప్పొడి చేసి చూపించేస్తాను, వచ్చేయండి. ఇదేనండి చికెన్ కారప్పొడి. ఇది ఇలా చేసుకుని పెట్టుకుంటే వారం ఉన్న నిల్వ ఉంటుంది. ఇలా కారప్పొడిలో నెయ్యి వేసుకొని ఒక ముద్ద తింటే ఆహా అన్నట్టుందండి. దీన్ని ప్రతి ఒక్కరూ ట్రై చేసేయాలి. దీని తయారీ విధానాన్ని చూసేద్దాం రండి. ఇప్పుడు ఇందులోనికి లైట్గా ఆయిల్, కారానికి సరిపడు ఒక 10 ఎండుమిర్చి, ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి ఎల్లుల్లిపాయలు వేడి చేసుకోవడానికండి. జస్ట్ కొంచెం వేయించుకోవట్లేదు, మనం వీటిని ఆయిల్లో వేడి చేస్తున్నాను, అందుకని ఆయిల్ వేయలేదు. కరివేపాకు, ఇప్పుడు వీటిని ఇలా డ్రై రోస్ట్ చేసుకుని తీసేసుకున్నాము. ఇవన్నీ ఆరిన తర్వాత అప్పుడు మిక్సీకి వేసుకోవాలి. ముందుగా ఒక 1/2 కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్లా కోసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బాండీలో సరిపడు ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి. మనం చికెన్ పచ్చడికి ఎలా అయితే ఎర్రగా క్రిస్పీగా వేయించుకుంటామో ఇప్పుడు వీటిని కూడా అలానే వేయించి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇవి వేగిపోయినాయండి. ఇలా ఎర్రగానే వేయించుకుంటేనే లోపల వరకు వేగుతుంది. ఇప్పుడు ఇంకా వీటిని తీసేసుకోవచ్చు. ప్లేట్లోకి తీసుకుని కొంచెం సేపు ఆరిన తర్వాత అప్పుడు మిక్సీలోకి వేసుకోవాలి. మిక్సీ పట్టుకుని తీసేసుకున్నా అండి. అంతే, చికెన్ కారప్పొడి రెడీ. దీన్నైతే ప్రతి ఒక్కరూ ట్రై చేసి తీరాలండి. సో టేస్టీ. ఇప్పటి వరకు మనం ఈ టేస్ట్ని మిస్ అయ్యామా అనిపించేట్టుగా ఉందండి మన చికెన్ కారప్పొడి. అంతే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.